మాట్లాడుకున్నట్టుగా జిల్లాలో 2 జీవనాడులుగా ఉన్న సంస్థలు ఇవి. అయితే ఆర్టీటీ సంస్థ ప్రత్యేకత ఏంటంటే ఈ మొత్తం విదేశాల నుంచి వచ్చిన నిధులు, మరీ ముఖ్యంగా యూరోప్, స్పెయిన్ లాంటి దేశాల నుంచి నిధులతో నడిచే సంస్థ. వారికంటూ స్వార్థం ఏమీ లేదు ఇక్కడ. కేవలం ఈ జిల్లా ప్రజల బాగు కోసమే ఆ రోజు కాసు బ్రహ్మానంద గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చిన వ్యక్తులు ఎంతో మంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ జిల్లా ప్రజల పట్ల వాళ్ళ గల గౌరవంతో ఇక్కడ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులు ఈరోజు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, క్రీడారంగం కావచ్చు, మిగతా ఎన్నో రంగాలుగా ప్రజాసేవ చేస్తూ మరీ ముఖ్యంగా సోము మిత్రులు చెప్పినట్లు కేవలం బడుగు బలహీన వర్గాలకే కాదు, రైతులందరికీ, అన్ని కులాల వారికి కూడా ఈరోజు చేదోడు వాదోడుగా సేవ చేసిన సంస్థ ఆర్టీటీ. ఈరోజు ఈ సంస్థ యొక్క బయట నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆపివేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైనా కావచ్చు కాక కొన్ని ఉగ్రవాద సంస్థలకు, కొన్ని తీవ్రవాద సంస్థలకు ఈ నిధులు ఆపేసే క్రమంలో వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన ఆ ప్రమాదం. సరే, ఆ సంస్థలకు మీరు ఆపుకోండి, ఇక్కడ ప్రజల కోసం పాటుపడాల్సిన సంస్థలకు మీరు నిధులు ఆపితే దీనికి ఏం సమాధానం ఏం చెప్తారు ఈరోజు కూటమి నాయకులని అడుగుతున్నాం. గత నెల 7వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది. సార్, మా జిల్లాకు జీవనాధార సంస్థ అంటే ఆయన అన్నారు, ఒక జిల్లాకి ఏముందన్నా పక్క రాష్ట్రాల్లో కూడా చేస్తా ఉన్నారు, మా జిల్లాలో కూడా చేశారు, తెలంగాణలో కూడా చేశారు. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి గారిని మనం ఢిల్లీకి పంపి అప్పుడు వారిని కాపాడడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైతే కేంద్ర ప్రభుత్వానికి మనం కూడా చెప్తాం, లేఖ ద్వారా అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఉంది. ధర్మవరం శాసనసభ్యులు, వైద్య శాఖ మంత్రులు కూటమి ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు ఆయన, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమిలో మీ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తా ఉంది. మీరు మద్దతు వైద్యులతో ప్రభుత్వం పడిపోయేంత ప్రమాదం ఉంది. ప్రత్యేక హోదా తేలేకపోయినారు, పోలవరం నిధులు తేలేకపోయినారు. ఈ రాష్ట్రానికి ఇంకేమైనా మీరు కేంద్రం నుంచి సాధించగలిగినారంటే తేలేకపోయినారు. ఈరోజు సంవత్సర కాలం పాలన చూస్తే ప్రతిదీ వైఫల్యం. మీరు చెయ్యలేరు, చేసే వాళ్ళని అన్నా పని చేయండి, ఆర్టీటీని కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు ఈ ఆర్టీటీ యొక్క నిధులు మీరు పునరుద్ధరిస్తే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. ఈరోజు విప్లవం ఒక పాదయాత్ర ద్వారా సాధిస్తున్న రంగయ్య అంటే దాని క్రెడిట్ కోరుకోవడం వల్ల మేము చెప్తున్నాం, రంగయ్య తరఫున మీరు దాన్ని కాపాడంటే ఆ క్రెడిట్ పూర్తిగా మీరే తీసుకోండి. ఈరోజు ఎందుకంటే ఈ జిల్లాలో ఉండే ఎంతో మంది ప్రజలకు కుటుంబాలకు సంబంధించిన సమస్య ఖచ్చితంగా మీరు కల్ప చేసుకోండి. ఈ రోజు ఆర్టీటీ అనేది మనం కాపాడుకోలేకపోతే మనం చరిత్రహీనులు అవుతాం. మాకన్నా ముందు అధికారంలో ఉన్న మీరు చరిత్రహీనులు అవుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, కేంద్రంలో ఉన్నది మీరే, ఇక్కడ ఉన్నది మీరే. పైగా జిల్లా నుంచి ఒక మంత్రి బీజేపీలో చాలా ముఖ్యమైన మంత్రి అని చెప్తారు. మరి ఇప్పుడు మీరు కాపాడలేకపోతే ఖచ్చితంగా ఇది మీ వైఫల్యమే, ఖచ్చితంగా ఇది మీ చేతగానితనమే. చరిత్రలో మళ్ళీ మిమ్మల్ని క్షమించదు, మిమ్మల్ని అనంతపురం జిల్లా ప్రజల చరిత్రలో మిమ్మల్ని క్షమించారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అన్నకు మా పూర్తి సంఘీభావం వరకు దాంట్లో పుల్లని చెప్పినప్పుడే పాదయాత్ర చేసిన అమౌంట్ చెప్తున్నా. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు పుళ్ళు వస్తాయి. కాదు ఇంకా సాక్షుల్లో పౌడర్ వేసుకోవడం, ముందర పోవడం తప్పదు. ఆశయ సాధనలో ఇవన్నీ తప్పవు. ఎందుకంటే ఏ అర్హత లేకపోయినా పాదయాత్ర అవుతుంది. నిరాహార దీక్షల చేసిండే అనుభవాలు ఉన్నాయి, పంచుకోవాలి మీద అందరితో. కాబట్టి ఇవన్నీ తప్పదన్న ఇవన్నీ ఆశయ సాధనలో ఏమేమైనా కూడా ఈరోజు కళ్యాణ ప్రజలంతా ఆయన నడుస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ముందుకు వచ్చి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి అన్నకు ఆల్ ది బెస్ట్.